శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడుతో ముగుస్తుంది, ముఖ్యంగా ఈ సంవత్సరం ఎన్ని మార్గశిర లక్ష్మీ వారాలు వచ్చాయి, అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఇంకా ఈ మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో ఆచరించే లక్ష్మీ గురువారాల పూజా వ్రతం ఎంతో విశేషమైనదిగా చెప్పబడుతుంది. లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా పూజించడం వలన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ మాసంలో వచ్చే గురువారాలనే లక్ష్మీ గురువారాలు అని పిలుస్తారు. ఈ గురువారాల్లో లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో పాటు ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మనకున్నటువంటి శుభమాసాలలో ఈ మార్గశిర మాసం కూడా ఒకటి. పురాణాల ప్రకారం ఈ మార్గశిర మాసంలోనే గురు దత్తాత్రేయుడు, కాలభైరవుడు, కార్తికేయుడు ఇంకా భగవద్గీత అవతరించాయి. లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో శ్రీమన్నారాయణుడికి ప్రతినిత్యము తులసిమాల సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ మార్గశిర మాసం ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము కూడా మార్గశిర మాసం మార్గశిర శుద్ధ పాఠిమీ తిథితో ప్రారంభమయ్యి మార్గశిర బహుళ అమావాస్య తిథితో ముగుస్తుంది. కాబట్టి 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 2025 నవంబర్ 21 శుక్రవారంతో ప్రారంభమయ్యి 2025 డిసెంబర్ 19 మార్గశిర బహుళ అమావాస్య తిథి శుక్రవారంతో ముగుస్తుంది. ఇంకా ఈ మార్గశిర మాసంలో ముఖ్యంగా చేసుకునేటటువంటి మార్గశిర లక్ష్మీ గురువారాలు ఎన్ని వచ్చాయని అంటే ఈ సంవత్సరం మనకి 4 మార్గశిర లక్ష్మీ వారాలు అయితే వచ్చాయండి. మొదటి మార్గశిర గురువారం నవంబర్ 27 గురువారం రోజు వచ్చింది. ఈ రోజు సప్తమి తిథి, ధనిష్ట నక్షత్రం ఉంది. రెండవ మార్గశిర గురువారం డిసెంబర్ 4న వచ్చింది. ఈ రోజు చతుర్దశి తిథి, పౌర్ణమి తిథి, 2 తిథుల కలయిక అయితే ఉంది. అలాగే కృతికా నక్షత్రం ఉంది. మూడవ మార్గశిర గురువారం డిసెంబర్ 11వ తేదీన వచ్చింది. ఈ రోజు సప్తమి తిథి, మక నక్షత్రం ఉంది. నాలుగవ మార్గశిర గురువారం డిసెంబర్ 18వ తేదీన వచ్చింది. ఈ రోజు చతుర్దశి తిథి, అనురాధ నక్షత్రం ఉంది. లక్ష్మీ గురువారాల వ్రతం ఆచరించేవారు మొదటి వారం అమ్మవారికి నైవేద్యంగా పులగాన్ని నివేదించాలి. రెండో వారం అమ్మవారికి నైవేద్యంగా అట్లు తిమ్మనాన్ని నివేదించాలి. మూడో వారం అయితే అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా నివేదిస్తారు. నాలుగో గురువారం అమ్మవారికి చిత్రాన్నం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. అయితే మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల వ్రతం చేసేవారు 5 లక్ష్మీ గురువారాలు అయితే ఆచరించాలండి. కాబట్టి పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా ఈ మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరించుకోవాలి. 5వ వారం డిసెంబర్ 25న వచ్చింది. ఈ రోజు పంచమి తిథి, శతభిష నక్షత్రం ఉంది. ఈ రోజు అమ్మవారికి పూర్ణం బూరెలను నైవేద్యంగా నివేదించాలి. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరించలేని వారు మామూలుగా అయినా మీరు గురువారాల్లో దత్తాత్రేయ స్వామి వారిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. 4 మార్గశిర గురువారాలు కుదిరిన వారు అమ్మవారికి 4 వారాలు కూడా పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు అమ్మవారికి పూజ చేయండి. లేదు అంటే కనీసం ఒక్క వారమైనా అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలన్నీ కూడా నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. జాగ్రత్తగా చూసుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.